వీళ్ళందరూ కూడా వ్యతిరేకం అనుకుంటారు. కువైట్ కూడా ఇక్కడ సౌదీ అరేబియా, జార్దాన్, ఇది ఒలీవల కొండ. ఎందుకంటే యేసుప్రభు గారు ఆ గోల్డెన్ గేట్ కూడా ఈ యొక్క ఒలీవల కొండ ఎదుర్కోకుండానే 85 నుంచి 130 సంవత్సరాల వయసు ఇక్కడ బతుకుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి. ప్రజెంట్ అయితే కనుక నేను జెరూసలేంలో ఉన్న ఒలీవా మౌంటైన్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఈ ప్రదేశంలో తెలుగు వాళ్ళందరూ కూడా, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఇక్కడ వార్షిప్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి బ్రదర్తో కూడా మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో బ్రదర్తో మాట్లాడి ఇక్కడ ఎవ్రీ వీక్ జరిగే ప్రేయర్ ఎలా ఉంటుంది అండ్ ప్రత్యేకంగా ఈ ప్రదేశంలోనే ఎందుకు ఈ ప్రేయర్స్ చేస్తున్నారనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. వందనాలు బ్రదర్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్క ఆత్మీయులకు దేవుడి దీవెనలు మెండుగా దయచేయబడును గాక. ఆమేన్. ఈరోజు మనం అందరం కూడా ఇజ్రాయెల్ దేశం గురించి తెలుసుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉన్నాము. దాన్ని నేను కొన్ని విషయాలు ఇక్కడ అనుకూలమైన విషయాలు మీకు తెలియపరుస్తాను. నేను ఫాదర్ మహేంద్ర పాల్, నూతన సెమ్మె సంఘ వ్యవస్థాపకుని. దేవుడి దర్శనం చేత ఈ సంఘం నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎవరిపైన ఆధారపడేది కాదు. మేము ఇక్కడ నాతో ఉన్న వాళ్ళు కష్టపడి మా సంపాదనతో సేవ నడిపిస్తూ ఈ విధంగా అభివృద్ధి పరుస్తున్నాము. మేమైతే కువైట్ దేశంలో ఈ సంఘం స్థాపించడం జరిగింది. 2008లో సంఘాన్ని స్థాపించాము. ఇప్పుడు కువైట్ దేశంలో కొన్ని సంఘాలు నడుస్తున్నాయి. అదేవిధంగా ఇజ్రాయెల్ దేశంలో నేను రావడానికి దేవుడు మార్గం సరళం చేసి సేవకురాలు మేమిద్దరు వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు ఉండటానికి, అలాగే సేవకురాలు ఇండియాకి వెళ్ళింది. ఇప్పుడు మేము ఉండటానికి దేవుడు మంచి అవకాశం మాకు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం ఉన్న ఈ యొక్క కొండ మనం చూస్తున్నాం కదండి, ఇది ఒలీవల కొండ అంటారు అన్నమాట. ఇది ఒలీవల కొండ. ఎందుకంటే యేసుప్రభు గారు ప్రతిరోజు సాయంత్రం అప్పుడు ఈ కొండపైనకి వచ్చి ప్రార్థనలు చేసుకునేవారు అనమాట. ఈ కొండపైనే పరలోక ప్రార్థన కూడా నేర్పించింది ఈ ఒలీవల కొండపైనే. అదేవిధంగా యేసుప్రభు గారు ఆరోహణమైంది కూడా ఈ యొక్క ఒలీవల కొండపైనే. రెండో రాకట్లో ఆయన మన యొక్క భూమి మీదకి అడుగు పెట్టినప్పుడు ఈ ఒలీవల కొండపైన అడుగు పెడతాడని చెప్పేసి ఈ ఒలీవల కొండకి ఎదుర్కొండగానే మనకి ఆ దేవాలయం గోల్డెన్ గేట్ అంటాం కదండి, ఆ గోల్డెన్ గేట్ కూడా ఈ యొక్క ఒలీవల కొండ ఎదుర్కోకుండానే ఉంటుంది. ఇప్పుడు మనం నుంచున్న స్థలం, ఎందుకంటే యెరూషలేము సియోను కొండ, ఆ దేవాలయం సొలొమోను నిర్మించిన దేవాలయం చుట్టూ చూడండి. అక్కడ దేవాలయం మనకి ఎదురు రైట్ సైడ్లో ఉంటుంది. అది మనకు కనిపించట్లేదు కానీ చెట్లు అడ్డు వచ్చినాయి. అక్కడ దేవాలయం ఉంటుంది. ఈ చుట్టూ ఉన్న కొండలంతా కూడా ప్రేయర్ టవర్లో, అంటే 24 గంటలు ప్రార్థన జరిగే స్థలాల్ని ఏర్పాటు చేశారు. దయచేసి మీరు గమనించండి. యెరూషలేము సొలొమోను నిర్మించిన దేవాలయం చుట్టూ ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవులు ఏం చేశారంటే 24 గంటల ప్రార్థన జరిగే విధంగా ఒక్కొక్క స్థలాల్ని వారు కేటాయించుకుని, వారు కొనుక్కుని ఇక్కడ బిల్డింగ్లు కట్టుకుని ఇక్కడ వారు ప్రార్థన గోపురాలు అనమాట. ఇవి నిజంగా ప్రార్థన గోపురాలు. ఎందుకంటే 365 రోజులు ప్రతి నిమిషము కూడా, ప్రతి గంట ఇక్కడ ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనం ఉన్నాం ఈ యొక్క ఒలీవల కొండ పైన ఉన్న ఈ ప్రేయర్ టవర్లో మనం ఉన్నాం. ఇక్కడ తెలుగువారు ప్రతి ఒక్కరు కూడా తెలుగువారు ప్రతి నెల వస్తూ ఉంటారు. నెలకు ఒకసారి ఒక వారం వస్తూ ఉంటారు అనమాట. మేమైతే ప్రతి నెల 3వ శనివారం ఇక్కడికి వస్తాము. మిగతా వారాల్లో ఒక్కో సంఘం వాళ్ళు ఒక్కో వారం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ సమయం లేని వాళ్ళు వేరే ప్రేయర్ టవర్లకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క కొండకి చుట్టూ తీరగా చూడండి, ఇజ్రాయేల్కి చుట్టూ ఉన్న ఈ దేశాలన్నింటినీ కూడా చూడండి, ఇక్కడ వరుసగా ఫోటోలు పెట్టి వాటి గురించి ఇక్కడ మ్యాప్లో వివరించడం జరిగింది. చూడండి, ఎందుకంటే ఇజ్రాయేల్లో ఇదిగోండి ఈ దేశాలన్నింటి కోసం కూడా ఇరాన్ గురించి, తర్వాత ఇరాక్ గురించి, మనకన్నీ ప్రతి దేశము, అంటే ఈ చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా 14 పైనే ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి. మామూలుగా అయితే బార్డర్ ఉన్న దేశాలు 14 దేశాలు వస్తాయి, బాగా దగ్గరగా ఉన్నాయి అన్నమాట. చూడండి, ప్రతి ఒక్కటి చూడండి. వీళ్ళందరూ కూడా వ్యతిరేకం అనుకుంటారు. కువైట్ కూడా ఇక్కడ సౌదీ అరేబియా, జార్దాన్, బహ్రెయిన్, మొత్తం అన్ని దేశాలు కూడా, అరబ్ దేశాలన్నీ కూడా వీరు ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు వారి దేశాల కోసం.
దేశాల కోసము శాంతి కోసం ప్రార్థన జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ దేశాలు ఇజ్రాయెల్ దేశాన్ని శత్రు దేశంలాగా వాళ్ళు భావిస్తున్నారు. దయచేసి మీరు గమనించండి, వారందరినీ కూడా చెలరేగొట్టేది సైతానుడు అన్న సంగతి మర్చిపోకండి. మరి ఈ యొక్క యుద్ధానికి కారణం ఏంటి? చాలామంది అంటారు యుద్ధం ఎప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం అంటారు, కానీ ఇజ్రాయెల్ దేశం కాపాడేవాడు కునుకుడు నిద్రించడని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఈ దేశంలో వీళ్ళు వాక్యానుసారంగా అంటే బైబిల్ ప్రకారం జీవించినంత కాలము ఈ దేశానికి ఏమీ కాదని బైబిల్లో అనేక సాదృశ్యాలు మనకి వ్రాయబడి ఉన్నవి. ఈ ప్రపంచానికే ఒక దివిటీ వలె ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం ఉంటుందని చెప్పేసి బైబిల్లో మనకు తెలియజేయడం జరిగింది. అందుకోసం ఇజ్రాయెల్ దేశం ప్రేమించే వారులారా మీరు దీవించబడతారని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ప్రార్థన చేయండి. ఇజ్రాయెల్ వారు వాక్య ప్రకారం బతికినంత కాలము కూడా ఈ దేశము ఎక్కడికి చెక్కు చెదరదు. ఎప్పుడైతే వీరు అన్యజనుల వలె అంటే ఇతర దేశస్తుల వల్లే ప్రవర్తించడం మొదలెడతారో, ప్రార్థనలు మానేస్తారో, దేవుడి సన్నిధిని ఆరాధన చేయటం అంటే విశ్రాంతి దినాలని దుర్వినియోగం చేస్తారో, అప్పుడు వీరికి ఖచ్చితంగా పనిష్మెంట్ తప్పదని బైబిల్ తెలియజేస్తుంది. అందుకోసం ఇజ్రాయెల్ దేశము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఈ జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఇదంతా పాలస్తీనా అంటాం కదా, యాక్చువల్గా పాలస్తీనా ఈ ప్రాంతం అంతా కూడా అప్పట్లో బైబిల్ కాలంలో యూదా ప్రాంతం అనమాట. యూదా ప్రాంతాన్ని కాలక్రమేణా పాలస్తీనాగా వాళ్ళు మార్చేయడం జరిగింది. దానికి కూడా పెద్ద చరిత్ర ఉంది. ఇదంతా యూదా ప్రాంతము, ఇదంతా ఇజ్రాయేలు యూదా ప్రాంతము. ఇది చాలామంది అంటే తెలియని వాళ్ళు పాలస్తీనాలో ఇజ్రాయేల్ ఎక్కడొచ్చిందంటారు. ఇజ్రాయేల్ పాలస్తీనా కన్నా ముందు ఇది యూదా ప్రాంతము. ఈ ప్రాంతాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడి ప్రపంచం కనుక, దేవుడి యొక్క ఏర్పాటు చేసుకున్న భూభాగం కనుక ఇక్కడ అన్నీ కూడా సమృద్ధికరంగా ఉంటాయి. ఇక్కడ చూడండి అన్ని కొండలు, కానీ ఇక్కడ పంటలు పండితే అద్భుతంగా పండుతాయి. వీళ్ళకి ఏ ఆహారం కొదువు ఉండదు. అభివృద్ధి బోళ్ళంత అభివృద్ధిలో వీళ్ళు ఉన్నారు, జ్ఞానంతో ఉన్నారు, ఆరోగ్యంతో ఉన్నారు. ప్రపంచ దేశాల్లో మన ఇండియాలో 100 సంవత్సరాల బతికి వాళ్ళు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు, కానీ ఇక్కడ ప్రతి ఇంట్లోనూ 100 సంవత్సరాలు జీవించే వాళ్ళు ఉంటారు. 100 సంవత్సరాలు దాటి 85 నుంచి 130 సంవత్సరాల వయసు ఇక్కడ బతుకుతారు. దయచేసి గమనించండి. ప్రతి ఇంట్లో 4 5 6 ముసలి వాళ్ళు, వృద్ధులు ఉంటారు ఇక్కడ. అందుకని తెలియక చాలామంది అంటే వేరే ఆళ్ళ మాటలు విన్న వాళ్ళు తెలియక ఏదో మాట్లాడుతుంటారు, కానీ ఇజ్రాయెల్ కోసం ఎవరు తెలియకుండా మాట్లాడవద్దు. ఎందుకంటే వీళ్ళు ఎంత ప్రేమిస్తారంటే ప్రజల్ని అంత ప్రేమిస్తారు. ప్రాణం తీయడానికి వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. ప్రాణాన్ని చూడండి, ఇప్పుడు మేము మన భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చాము, మాకు వీసాలు ఉన్నా లేకపోయినా ఎమర్జెన్సీలో హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, వెంటనే ట్రీట్మెంట్ చేస్తారు. మొట్టమొదటిగా వాళ్ళు ట్రీట్మెంట్ చేసి మనిషిని బతికించి తర్వాత నీ ప్రూఫ్ ఏది, నీ పాస్పోర్ట్ ఏది అడుగుతారు. అటువంటి గొప్ప దేశం అండి ఇది. ఏ ఆధారాలు లేకుండా మన హాస్పిటల్లో జాయిన్ చేసుకుని ముందు మనల్ని బతికించి అప్పుడు మన ప్రూఫ్లు అడుగుతారు, అప్పుడు మనల నుంచి డబ్బులు అడుగుతారు. అటువంటి గొప్ప దేశం ఇది. అందుకోసం తెలిసి తెలియక ఎవరు కూడా ఇజ్రాయెల్ గురించి రెండో విధంగా మాట్లాడవద్దు. దీవెనకరమైన దేశము. ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా వర్ధిల్లుతారని బైబిల్ సెలవిస్తుంది. ఈ యొక్క స్థలములో 24 గంటలు 365 రోజులు కూడా ఎప్పుడు ఇక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. కరోనా టైంలో ప్రపంచమంతా క్లోజ్ చేశారు, కానీ ఇక్కడ ప్రార్థనలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. నేను కూడా నా సంఘం అంటే నాతో ఉన్న సంఘం కొద్దిమంది సభ్యులు ఎప్పుడు కూడా కరోనాలో కరోనా మనిషి వాసన చూసుకుని సరిపోయే టైంలో కూడా ఇజ్రాయెల్ దేశంలో ఒక 87 మంది మాత్రమే చనిపోయారు. అది మీకు తెలుసో తెలీదు. 87 మంది ఎలాగా, ఇంచుమించు ఒక 50 మంది 80 సంవత్సరాలు దాటినోళ్ళు, తర్వాత ఒక 15 మంది పిల్లలు సరిపోయారు. అంతే తప్ప అంతకన్నా నష్టం జరగలేదు. తెలుగు వాళ్ళైతే ఒక్క తెలుగు అతను చనిపోవడం జరిగింది. అతను కూడా వేరే బలహీనత ఉంది, దానివల్ల అతను చనిపోయాడు తప్ప కరోనా కూడా ఈ దేశంలో ఎటువంటి హాని చేయలేదు. దయచేసి గమనించండి, ఇది దేవుడి రాజ్యము. దేవుని రాజ్యంలో సమస్తము కూడా ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఎంతో అద్భుతమైన స్థలంలో మనం ఉన్నాం. ఇక్కడ ప్రతిరోజు నిత్యము ప్రార్థన జరుగుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉంటాయి అన్నమాట. ఒకవేళ మనం వచ్చి ఇక్కడ రాత్రులు కూడా వీళ్ళని అడిగి మనం పర్మిషన్ తీసుకున్నామంటే రాత్రులు కూడా వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మీ యొక్క ప్రదేశం చూడటానికి మీ అందరికీ చక్కని అవకాశం సహోదరుడు నాని ద్వారా దేవుడు దయచేశాడు. నిజంగా చాలా హ్యాపీ నేను. ఎందుకంటే పరిశుద్ధ స్థలాలన్నీ నాని పనిగొట్టుకుని ఇక్కడ పనిచేస్తూ కూడా కష్టపడి పనిచేస్తూ ఆ కొంచెం సెలవుల్లో కూడా రెస్ట్ తీసుకోకుండా ఇవన్నీ మీ అందరికీ చూపించాలని ఎంత కెమెరా పట్టుకుని ఎంతో కష్టపడి ఎంత ఎండగా ఉంటుంది కొండల ప్రాంతం అంతా తిరిగి మీకు అందరికీ చూపిస్తున్నాడు. ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థించేయండి. వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అంత మంచి టైం ఇచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీ.
హ్యాపీ. ఫస్ట్ టైం ఇజ్రాయెల్లో నేను వచ్చి 2 years అవుతుంది. 2 years అయినా కూడా నాకు అవకాశం దొరకలేదు ఇక్కడ మనకి చర్చికి రావడానికి కానీ చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకునే అవకాశం దొరకలేదు. ఫస్ట్ టైం ప్రేయర్ టవర్ రావడం మీ దగ్గర స్పీచ్ వినడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫాదర్. అండ్ స్పీచ్ కూడా చాలా బాగుంది, చాలా స్పష్టంగా. ఎవరికైతే క్రిస్టియానిటీ గురించి వివిధ ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకందరికి కూడా అర్థమయ్యే విధంగా చాలా స్పష్టంగా మీరు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. చూడండి, ఇక్కడ ఈ మ్యాప్ చూసారా? ఇజ్రాయెల్ ఎక్కడ ఉన్నాము, ఈ చుట్టూన్న దేశాలన్నీ కూడా వీరికి శత్రుత్తులుగానే ఉన్నాయి. వీళ్ళ కొరసు ఇక్కడ ఇప్పుడు పైరు పెట్టిన సింబల్స్ అన్నీ కూడా ఈ పోస్టర్లు అన్నీ కూడా వాళ్ళే. ఆ దేశాలన్నింటి కోసం ఇక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ముప్పై ఒక్క శత్రు దేశాలతోటి చిన్న దేశం, ఈ చిన్న ఇజ్రాయేల్ అనేక మంది మిత్రులు అయిపోయారు కూడా ఆ దేశాల్లో. ఈ 31 దేశాల్లో కూడా ఇక్కడ ప్రార్థన జరుగుతుండగా అనేక దేశాలు వీళ్ళకి స్నేహితులు అయిపోయారు. ఇంకా ప్రపంచ మ్యాప్ లో కూడా ఇక్కడ చిన్న చుక్కలాగా అనిపిస్తుంది ఇజ్రాయెల్. చిన్నగా ఉంది, అవును, అన్నిటికంటే చిన్నది. ఇంత చిన్న దేశాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఎన్నుకొని వాగ్దాన భూమిగా మనకిచ్చి ఇక్కడ మనం ప్రేయర్ చేసుకునే అవకాశం కల్పించారంటే అది చాలా గొప్ప విషయం. చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధికి తండ్రి, సర్వోన్నతుడా, ప్రేమగల దేవా, దయగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము తెలియజేయుచున్నాం ప్రభా. ఈ యొక్క ఒలీవల కొండపైన ప్రేయర్ టవర్ నుండి మేము చేయించిన విజ్ఞాపన ప్రభా, మీ సన్నిధి ధూపములు చేర్చుకుని చక్కని ఫలములు దీవెనలు ఇదిగో మాకును వినిచిన బిడ్డలకును ఇదిగో నీ కుమారుడు ప్రభా నానికిని వారి కుటుంబానికి దయచేయమని ప్రార్థన చేయించున్నాను ప్రభా. ఇదిగో ఈ ఒలీవల కొండపైన ఈ నువ్వు ప్రభా, మీరు ఈ యొక్క యెరూషలేము పట్టణం ఉన్నన్ని రోజులు కూడా ప్రభా ఈ యొక్క ఒలీవల కొండపైకి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసి ఉన్నారు నా ప్రభా. రాత్రంతా ప్రార్థనలోని గడిపేవారు నా ప్రభా. అదేవిధంగా పరలోక ప్రార్థన నేర్పించింది కూడా ఇదిగో ఈ కొండపైనే కనుక నా ప్రభా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. పరలోక ప్రార్థన బట్టి మమ్మల్ని ఆస్వాదిస్తున్నందుకు వందనాలు ప్రభా. అదేవిధంగా ఈ కొండపై నుంచే ప్రభా మీరు ఆరోహణమై ఉన్నారు ప్రభా, తిరిగి కూడా ఈ కొండపైకి వస్తున్నారు కనుక ఎంతో ధన్యత నా ప్రభా. బైబిల్లో చదవటమే తప్ప ఎప్పుడు చూడమని తండ్రి, ఉన్నదని తెలుసుకోకుండానే ఉన్నాం తండ్రి. అలాంటి మాకు తండ్రి మమ్మల్ని తీసుకొచ్చి ఈ దేశంలో నిలబెట్టి నా ప్రభా, మంచి ఉద్యోగాలు ఇచ్చి మంచి మంచి వాహనాలు ఇచ్చి నా ప్రభా, మేమందరం తెలుగు వారు అందరూ నేను స్తుతించే విధంగా మమ్మల్ని ఆస్వాదించి మమ్మల్ని దీవించి మమ్మల్ని పేరు పెట్టి పిలిచినందుకు నేను స్తుతిస్తూ ప్రార్థన చేయించున్నాం ప్రభా. మా విజ్ఞాపన మీ సన్నిధి ధూపములు చేర్చుకుని చక్కని ఫలములు దయచేయమని ప్రార్థన చేస్తూ వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరబడుతున్నట్టు భూమి మీదను నెరవేరబడుగాక. మన దిన ఆహారాన్ని మాకు దయచేయండి. వాళ్ళ ప్రార్థన చేస్తున్న వారు మీకు ప్రకారము మా ప్రార్థన మీరు క్షమించు, మమ్మ సోదరులతో కాకిని తప్పించము. రాజ్యము, శక్తి, బలము, మహిమా నిరంతరము నీవన్నీ తండ్రి. ఆమేన్. సర్వకృపాదికి తండ్రి ఇది మొదలుకొని నూతనమైన శక్తితో మిమ్మును మీ కుటుంబాలను దీవించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఏదైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో ఈ ప్రదేశం అంతా కూడా పాలస్తీనాకి సంబంధించినటువంటి ప్రదేశం ఇదంతా. సో మనం ఉన్నది ప్రజెంట్ అయితే కనుక ఒలీవా కొండల దగ్గర ఉన్నాం. సో ఇదే ప్రదేశం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమైనటువంటి జరిగింది. సో నేను ఆ ప్రదేశం కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆరోహణమైనటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఇది మీకు కనిపిస్తుంది కదా, ఒక టవర్ లాగా. సో ఈ ప్రదేశం నుంచే ప్రభువైన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణం అవడం జరిగింది. మళ్ళీ తిరిగి రెండో రాకడ ఏదైతే ఉందో రెండో రాకడలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఈ ప్రదేశానికి రావడం జరుగుతుంది, ఏదైతే ఈ మౌంట్ ఒలివ్స్. Oh,